అదేంతోనుల్లా ఇయ్యాల రేపు పోరగాళ్ళంతా బుల్లెట్ బండ్ల మిన్నే మనసు పడుతుండ్రు. బండి వజన ఆపలేనోళ్ళు కూడా ఆ బండి మిన్నే తిరగాలని కాయసు. ఇక దాన్ని సింగారిస్తారు కదా, వెనక నంబర్ ప్లేట్ మీద పులిబొమ్మ నో ఫియర్ అని రాతలు, ఖతర్నాకు సీట్ కవరు, హారన్ కొడితే అవతలోడు అవుట్ అయ్యేంత బిభత్సమైన సౌండ్. ఇట్లా ఎవరికి నచ్చినట్టాలు రెడీ చేసుకుంటారు. కానీ నీగో ఇట్లా కూడా బండ్లను వాడుకోవచ్చు. అరే పోలీస్ మంత్రి నాయుడు నర్సన్న మళ్ళా కొత్త బండ్లు కొనిచ్చినట్టున్నాడు కదా, పూజలు చేస్తుండు. ఊదిబత్తీలు ముట్టించి కొబ్బరికాయ కొట్టుడు కూడా అయిపోయింది. వరేవా సారే అందరికి మిఠాయిలు తినిపిస్తుండు. ఇక పోయి నిమ్మకాయలు తొక్కిసారు. రైట్ తాళం చేయి తిప్పిండు. ఎక్కుసారు ఎక్కి తోలు. పెద్ద మనిషితోన అయితే లేదు, నిలబడి బండి చెవులు వింటుతా అంటే ఎట్లా మొత్తుకుంటుందో చూడుండ్రి. ఇంతకు గివేం బండ్లు అని అనుకుంటురా? చిన్న ఫైర్ ఇంజన్లు. వెనక మరల బుడ్లల్లా నీళ్లుంటాయి, ఇంకో దాంట్లో మంటలారిపే మందుంటది. రెండు కలిపి కొడితే జల్దిన మంటలు ఆరిపోతాయట. 31 జిల్లాలకు కలిపి 100 బైక్ ఫైర్ ఇంజన్లు పంపిండు పోలీస్ మంత్రి. ఒక్కొక్క దానికి 4 లక్షలకు మీదనే ఖర్చయిందట. చిన్న చిన్న గల్లీలకు లారీల సొంటి ఫైర్ ఇంజన్లు ఓలేవు. గల్లీలా ఈ కోసకు బండాపి పైపులు వరిచి నీళ్లు కొట్టే వరకు ఇల్లు గాలి బూడిదైతది. అగో గసొంటి ఇరుగు జాగలకు రయ్యున పోయి మంటలు ఆర్పేస్తేందుకు గీ బండ్లు తెచ్చిండ్రు అన్నట్టు. చలికాలంలో సాల్ చేసిండ్రు కానీ మొన్నటి ఎండాకాలంలో తెస్తేనే మస్తు అక్కెరకొస్తుండే.